ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువ ఇంట్లో పని చేసి అలాగే బయట పని చేసి జాబ్ చేసి వస్తుంటాం కదా. ఇప్పుడు బాగా ఏమవుతుందంటే ప్రెజర్ పట్టి ఇంట్లో వాళ్ళ మీద ఇసుక్కుంటూ ఉంటాము. ఇసుక్కోకుండా ఉండాలంటే ఈ ప్రెజర్ అంతా పడకుండా ఉండాలంటే ఇలాగే ఇక్కడ నొప్పులు వస్తాయి కదా, ఆ యొక్క నొప్పులు కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా చేయాలంట. ఇలా చేసి ఇలా చేయాలి, ఓకేనా. ఇలాగా 11 సార్లు చేయాలంట. అలా చేస్తే తగ్గిపోతుంది, ఓకేనా. ఓకే. ఇంకా ఎలాగంటే చేతులు ఇలా పైకి, ఓకేనా, ఇలా పైకి చేయాలి. నుంచొని మన కాళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళ మీద ఇలా నుంచోవాలి. వేళ్ళ మీద నుంచొని ఇలా పైన ఇలా చేసి చేయడం వల్ల అలాగే ఇలా కావాలంటే ఇలా బండి కూడా అలా పైకి అలా ఎత్తుతాం కదా, అందువల్ల థైరాయిడ్ రాదు, ఓకేనా. అదేవిధంగా థైరాయిడ్ రాకుండా ఉంటుంది. ఇలా 1 ఇయర్ మొత్తం మీరు చేసి చూడండి, 1 ఇంచ్ అయినా పెరుగుతారంట. హైట్ పెరగడానికి కూడా ఇదే చేస్తాను, ఓకే. మనకు తెలుసు కదా బటర్ఫ్లై ఆసనం నాకు వచ్చు, అది నేను చేస్తాను ఒకసారి. బటర్ఫ్లై ఆసనం చేస్తే ఏంటంటే గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి, పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ పోతాయి, పీసీఓడి లాంటివి మనం తగ్గిపోతుంది, ఓకే. ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా నొప్పులు వచ్చేసినాయి అనుకో, ఇప్పుడు ఏం చేస్తాము, ఆ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలంటే ఓకే యోగా చేసి వాళ్ళు ఓకే చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తగ్గాలంటే ఏం చేయాలంటే ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, అలాగే వాము పువ్వు అని మన ఆయుర్వేద షాపులో దొరుకుతుందంట. అవి 3 తెచ్చుకొని ఆవు నెయ్యిలో అవి 2 వేసి మరగబెట్టాలంట. మరగబెట్టిన నూనెని రోజు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, ఇలా మనం పై నుంచి కిందకి లాగుతాం కదా, అలా చేయకూడదు, రివర్స్లో కింద నుంచి పైకి లాగాలంట. అప్పుడు తగ్గిపోతుంది, ఓకేనా. అదే ఇంకో విషయం ఏంటంటే ముందు రోజే సాయంత్రము పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్టమట్టి తీసుకొచ్చి వేడి నీళ్ళలో నానబెట్టేయాలంట. వేడి నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ లేచినప్పుడు చక్కగా రాసి అప్లై చేసి ఎండలో కూర్చొని కడిగేసి చక్కగా తుడిచేస్తాం కదా, తుడిచేసాక 1 గంట తర్వాత ఒక అరగంట తర్వాత ఇవి మనం తీసుకున్నాం కదా ఆయిల్, ఏంటి ఆవు నెయ్యి, పచ్చికర్పూరం, వాము పువ్వు మరగబెట్టిన ఆయిల్ మీద ఆ ఆయిల్ని రివర్స్లో రాసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది, ఓకే. అలాగే ఎప్పుడైనా మోషన్స్ అయినాయి అనుకో, మోషన్స్ అయితే ఏం చేస్తాం, పెద్దగా మోషన్స్ అవుతుంటే మోషన్స్ తగ్గించడానికి ఏం చేస్తాము, మన ఏమంటారు గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు పంచదార అవి 2 కలిపి తిన్నామనుకో మోషన్స్ తగ్గిపోతాయి, ఓకే. మనం యోగా లాంటివి చేస్తూ ఉంటాం కదా, యూట్యూబ్లో బాగుంది, యూట్యూబ్ బాగుందని ఏ యూట్యూబ్ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరము వాతం చేస్తారంట, ఒక శరీరం వేడి ఉంటుంది, ఒక శరీరం చల్లగా ఉంటుంది. ఎవరి బాడీకి తగ్గట్టు అవి చేసుకోవాలి కానీ వాళ్ళు చేస్తున్నారు కానీ మనకి సెట్ అవ్వాలి, మనకి బాగుండాలి, హెల్దీ ఫుడ్ తినాలి. మార్నింగ్ సెక్షన్ క్యారెట్, కీరా, అలాగే మంచి హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అలాంటివి తినాలి, ఓకేనా. టిఫిన్ కొంచెం తగ్గించాలి, అంటే తినాలి, మనం తినగలగాలి. అయితే హెల్దీ ఫుడ్ తినడం మంచిది, ఓకే. ఆయిలీ ఫుడ్, ఉప్పు ఎక్కులు, కారం, మసాలాలు, చేదు ఇవన్నీ తగ్గించేయాలి. ఇప్పుడు వెళ్ళేది కొత్తగా జాబ్లో వెళ్తున్నాం కదా, మరి మనకి అది ఎలా వెళ్తామో ఏంటో అన్ని టెన్షన్గా ఉంటుంది కదా. అక్కడ టెన్షన్ వేరు, మళ్ళీ ఇంట్లో పనులు, పిల్లలు, భర్త అందరినీ చూసుకోవాలి కదా, ఈ ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ అంతా చూసుకుంటూ ఆ యొక్క ప్రెజర్ కూడా తట్టుకోవాలంటే రోజుకి 1 గంట యోగా చేయాలి. యోగా చేయడం, ప్రాణాయామాలు చేయడం వల్ల మీకు అంత ప్రెజర్ అనిపించదు, అంత ఒత్తిడి అనిపించదు. అలాగే మనం ఏ పని చేసినా సరే చాలా హ్యాపీగా చేయాలి. ఏ పని చేసినా చేయాలి కదా, అంట్లు తోమాలి కదా, అలాగే వంట చేయాలి కదా, అన్నం తినాలి కదా, మరి అది ఏదైనా చేయాల్సిందే కదా, చేయకుండా ఉండం కదా. చేసేదేదో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆనందంగా చేయాలంట. ఏ చేసినా అదే మంచిది, ఓకేనా. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకేం చేయాలంటే మనం హాయ్ బాగున్నారా మీరందరూ అని ఎవరైనా అడిగినప్పుడు నేను చాలా బాగున్నానండి అనండి, నవ్వుకుంటూ ప్రశాంతంగా నేను చాలా బాగున్నాను అంటే మనకి ఎవరినైతే నమ్ముతున్నామో ఆ దేవుడే అబ్బా నా బిడ్డ అందరినీ చక్కగా మంచి పాజిటివ్ థింకింగ్స్తో పలకరిస్తుందని చెప్పి ఆయన తదాస్తూ అంటాడు దేవుడు. అప్పుడు మనకి ఏ మందులతోనూ పని లేదు,
చూడండి, తలనొప్పి అంటే ట్యాబ్లెట్, కడుపు నొప్పి అంటే ట్యాబ్లెట్, ఏ నొప్పి వచ్చిన ట్యాబ్లెట్ టక్క 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 వేసి 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 ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉందంట. అవి వేసుకోకుండా చక్కగా ప్రాణాయామం లాంటి యోగాలు చేయడము, ఆరోగ్యంగా ఉండటం చూసుకోవాలి. పిల్లలకి మనం ధనాన్ని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ విద్యను, ఆరోగ్యాన్ని ఇవ్వాలి.